29 ఏప్రిల్ మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్మృగస్య ప్రసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. నో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 29 మంగళవారం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం శుక్లపక్ష విధియ మంగళవారం రాత్రి 8:31 వరకు ఉంది. కృతికా నక్షత్రం రాత్రి 9:50 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం ఉదయం 10:35 నుంచి 12:8 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:35 నుంచి 9:05 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:10 నుంచి 9 గంటల వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:49 నుంచి 11:39 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:39, సూర్యాస్తమయం 6:15. ఈ రోజున మరి గ్రహచారం చూస్తే వృషభంలో చంద్రుడు, గురువు, మేషంలో రవి, ఇక్కడ మీనంలో రాహు, బుధ, శుక్ర, శని. గురువు చంద్రుడితో వృషభంలో ఉన్నాడు కదా, కుజుడు కర్కాటకం, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజు నా గ్రహచారం చాలా మటుకు ఇబ్బందికరంగా కాకుండా, అలానే లాభదాయకం కాకుండా చాలా సాధారణ స్థాయిలో నడిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా పూర్తవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది, ఆర్థిక విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి సర్వసాధారణంగా ఉంటుందనే చెప్పాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి రోజువారీ కార్యక్రమాలు కొంచెం చికాకులుగా నడిచే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా చాలా ఇబ్బందికరంగా నడుపుకుంటారు. కుటుంబ వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం సమస్యలతో నడిచే అవకాశం ఉంది. వృషభ రాశి. ఇవాళ రేపు కొంచెం పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగానే ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు సర్వసాధారణంగా చిన్న చిన్న సమస్యలతో నడిచే అవకాశం ఉంది. సీజనల్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి, పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలన్నింటినీ కూడా తెలివిగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ప్రయత్నాలని కూడా సానుకూలం అవుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి కొంచెం అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం సాగుతుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు సర్వసాధారణంగా ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. మిథున రాశి. గురువు చంద్రుడు వ్యయంలో ఉన్న కారణంగా ఎన్ని లాభదాయకమైన ఫలితాలు ఎదురుకుండా కనబడుతున్నాయి. ఏదో రకమైన ఆటంకం, చికాకు, మానసిక వ్యధ, బాగా ఒత్తిడి అనేవి వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా ప్రత్యేకంగా శ్రద్ధతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతా బాగున్నట్టుంటుంది, అన్ని పనులు అయిపోతున్నట్టు ఉంటాయి. కానీ సడన్గా చికాకులు మీద పడే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు బాగా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవాళ రోజున మీకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చెప్తే కొంచెం వ్యాపార ఒత్తిడి బాగా కనబడే అవకాశం వస్తుంది. వ్యాపారస్తులతో సహాయ సహకారాలు తక్కువ ఉండే అవకాశం ఉంది. చిన్న స్థాయి వాళ్ళకి చిన్న స్థాయి, కానీ పెద్ద స్థాయి వాళ్ళకి పెద్ద స్థాయిలోనూ కొంచెం చికాకులు మాత్రం వచ్చే అవకాశం కనబడుతుంది గురుచంద్రుల మూలంగా. అయితే అన్ని రకాల సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి శక్తి కూడా భగవంతుడు కలగజేస్తూ ఉంటాడు. తద్వారా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రోజున ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం దూకుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉద్రేకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందరితోనూ కలహప్రదంగా మాట్లాడే లక్షణాలు ఉంటూ బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇంచుమించుగా సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి. పునరుసు 4 పదం వాళ్ళకి
సర్వసాధారణంగా ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటారు. ఇక్కడ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. సింహరాశి అన్ని పనులు బాగా జరుగుతూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తూ ఉంటారు. ఏదో తెలియని సమస్య ఒత్తిడి సింహరాశి వాళ్ళకి వెంటాడుతూ ఉంటాయి. ఏ పని చేసినా ఈ పని మనం చేయగలమా, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో అనేటువంటి సందిగ్ధావస్థ ఏర్పడుతుంది. కళాత్మకమైన వాతావరణం ఉంటుంది. ఈ వేరే వాళ్ళతో కలిసి చేసే పనులు, అది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అవ్వచ్చు, వ్యవహారాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి. వ్యయంలో ఉన్నటువంటి కుజుడు మూలంగా ఈ స్థానచలన ప్రయత్నాల్లో కానీ ప్రమోషన్ ప్రయత్నాల్లో కానీ మీకు ఆటంకాలు బాగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అగౌరవపరిచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులని మీరు అగౌరవపరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్యాలు శుభకార్యాల మీద దృష్టి బాగా పెరుగుతుంది. ఉభా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. కన్యారాశి అన్ని పనులు చాలా జాగ్రత్తగా వస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, అలాగే కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా సాధారణంగా ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం ఉంది. ప్రతి పని కూడా చాలా సానుకూలం అవుతూ ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా బాగా నడుస్తున్నాయి. ఏదో తెలియని ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో రాహువు, కేతువు, శని అనుకూలంగా లేరు కదా. ఈ కారణం చేత కొంచెం మానసికమైన ఒత్తిడి, చికాకులకు పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఈ రోజున మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలన్నీ కూడా దూరంగా ఉండే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు సూచనలు అందుతూ ఉంటాయి. తులారాశి చాలా అరుదైనటువంటి ఆలోచనలు, చాలా విశేషమైన ఆలోచనలు, ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని సక్సెస్ అవుతుంటే కొన్ని ఆటంకాలతో నడుస్తూ ఉంటాయి. ఏదో తెలియని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబ విషయాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చురుగ్గా ప్రవర్తిస్తుంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తుంటారు. ఇక్కడ మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకోవడంతో మీకు చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, మరి అన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. సమస్యలు ఒక్కొక్కసారి తలెత్తే అవకాశం వస్తుంది. ఎప్పుడు ఎట్లాంటి సమస్యలు వస్తాయో తెలియని కూడా పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొంత లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేసేలాగా గమనించుకోమని చెప్పి చూస్తూ, మరి ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి దూకుడుతనం ప్రదర్శించి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకునే దిశగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చూస్తూ, వృశ్చిక రాశి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అన్ని పనులు బాగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు బాగా బాగుంటాయి. అభివృద్ధి పదం వైపు బాగా సంచారం చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అందరితో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ విశాఖ 4 పదం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు చాలా బాగుండే అవకాశం ఉంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ మంచి ఫలితాలు పొందుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పాత ఆరోగ్య సమస్యల నుండి తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాం. ధనురాశి
ధనురాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి నడిచే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ యొక్క వ్యవహారాలను కూడా మీరు జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలతో నడుపుకోవాలి. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎవరి వ్యవహారాలు కలగజేసుకోకుండా ఉంటే మంచిది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం ఒత్తిడితో నడిచే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరిచే అవకాశం ఉంది. అనే విధంగా లాభాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలతో కాలక్షేపం జరిగేందుకు వీలుగా గ్రహస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కొంచెం ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 3-4 పదాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 1-3 పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమైన అవకాశం ఉంది. తర్వాత మీనరాశి. ఈ రోజున మీనరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా అన్ని విషయాలను కూడా ఎక్కువగా ఆలోచిస్తూ చికాకులు పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా మీరే స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే లాభాలు ఉంటాయి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. పనులు ఎగవేసేటువంటి లక్షణాలు వదిలివేయండి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలను విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.